అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతికి పాల్పడడం గొడ్డలి పార్టీ నాయకుల నైజమంటూ గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తీవ్ర విమర్శలు చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత పాలనలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని జరిగిన అవకతవకలు, అవినీతి వ్యవహారాలపై ప్రశ్నించారు. ప్రజాధనాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న నాయకులు అధికారాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించుకుంటే ప్రజలు నష్టపోతారని మండిపడ్డారు. ప్రజల కోసం పనిచేయాల్సిన నాయకత్వం అవినీతికి పాల్పడితే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని గల్లా మాధవి వ్యాఖ్యానించారు. అధికారం శాశ్వతం కాదు, కానీ ప్రజల తీర్పు మాత్రం చరిత్రలో నిలిచిపోతుందంటూ ఆమె స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో పారదర్శక పాలన, జవాబుదారీతనం ఎంతో ముఖ్యమని పేర్కొంటూ అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఏ నాయకుడి దగ్గరైనా కూడా జరగని అక్రమాలు కానివ్వండి లేవు. అదే కోణంలోకి మరి మనం ఎప్పటి నుంచో ఈ లిక్కర్ స్కామ్ గురించి రాష్ట్ర వ్యాప్తంగా కూడై కూస్తున్నప్పటికీ గడిచిన 5 సంవత్సరాల్లో, వారి పరిపాలనలో సాగిన 5 సంవత్సరాల్లో ఈ లిక్కర్ స్కామ్ గురించి, ఈ లిక్కర్ పట్ల వాళ్ళు తీసుకున్న విధానాల పట్ల ప్రజలందరూ కూడా ఎంతో తీవ్ర వ్యతిరేకత చూపిస్తున్నప్పటికీ వాళ్ళ ఏకపక్ష ధోరణి, ఒక మోనార్కిజం ఎలా అయితే వాళ్ళు చూపించారో దాని తాలూకు పరిణామాల తర్వాత ఎలా చోటు చేసుకున్నాయో, వాటి మీద వచ్చిన ఆరోపణలు ఎలా ఉన్నాయో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. నేడు మనం చూసుకుంటే కారుమూరి నాగేశ్వరరావు గారు మరి సివిల్ సప్లైస్ మినిస్ట్రీలో మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి. ఆయన హయాంలో ఆయన తీసుకునే మంత్రిత్వ శాఖలో ప్రతిదీ ఒక కుంభకోణమే, ప్రతిదీ ఒక స్కామే. పేదలకు పంపించాల్సిన బియ్యం దగ్గర నుంచి, మరి రైతులకు అందించాల్సిన సంక్షేమం దగ్గర నుంచి, ఆఖరికి లిక్కర్ దాకా కూడా ప్రతి దాంట్లో కూడా ఆయన యొక్క మనకి ప్రావీణ్యం మనకు కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైన కారుమూరి నాగేశ్వరరావు గారు యొక్క ఈ విధానాల గురించి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈరోజు కొత్తగా చెప్పుకునే అవసరం లేదు. కానీ నిన్న మొన్నటి దాకా కూడా లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడినా, ఈ లిక్కర్ పట్ల జరిగిన అవకతవకల గురించి మాట్లాడినా, మనకి జూలైలో ఎంపీ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు అప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ తీసుకున్న స్టాండ్ గురించి మాట్లాడినా, ఈరోజు అన్నిటికీ ఒక తెర దించుతూ మరి కారుమూరి నాగేశ్వరరావు గారిని నిన్న హైదరాబాద్లో ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే భారతదేశంలోనే అత్యున్నత విభాగం, ఇది నేర దర్యాప్తులో అత్యున్నత విభాగమైన ఈడీ నిన్న నాగేశ్వరరావు గారిని హైదరాబాద్లో అరెస్ట్ చేసింది.